అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటువంటి భక్తులు చెప్పులు లేకుండా చేయాలి. నేలను తాకుతూ నడవడం ద్వారా భక్తి, వినయం పెరుగుతుంది. తలపైన టోపీ వంటివి ధరించకుండా చేయడం ఉత్తమం. శివుని దివ్యకాంతి నేరుగా మన తలపై పడాలి. బరువైన సంచులు తీసుకొని వెళ్ళకండి. కేవలం తలపట్టి లేదా చిన్న సంచిలో తాగునీరు, కొంచెం చిల్లర ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చెప్పులు లేకుండా నడవాలి. ప్రదక్షిణ దూరం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఉదయం వేడి పెరగక ముందే, అంటే 9 గంటల లోపల పూర్తి చేయడం మంచిది. లేదా సాయంత్రం 4 గంటల తర్వాత మొదలు పెట్టడం ఉత్తమం. ఎక్కువ మంది భక్తులు పౌర్ణమి రోజున ప్రదక్షిణ చేస్తారు. అప్పుడు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి అప్పుడే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరమండి. ప్రదక్షిణ ప్రారంభించే ముందు రాజగోపురం ముందు ఒక చిన్న దీపం వెలిగించాలి. మనసులో ఈ సంకల్పం చేయాలి: స్వామి, నీవు నాకు ఏదైతే ఇస్తే నేను సంతోషంగా స్వీకరిస్తాను. అహంకారాన్ని తొలగించి స్వచ్ఛమైన హృదయంతో ఈ ప్రయాణం మొదలు పెడుతున్నాను అని దీపం వెలిగించి మీ మనసులో అనునిత్యం ఓం నమః శివాయ, ఓం అరుణాచల శివాయ అంటూ ప్రతి నిత్యం ఆ శివనామ స్మరణతో మీ యాత్రను కొనసాగించాలండి. యాత్రలో ప్రతి అడుగు శివనామస్మరణతోనే నిండిపోవాలి. ప్రతి క్షణం మనలోని ఆత్మను తాకాలి. ఈ గిరి ప్రదక్షిణ యాత్ర సాఫల్యవంతంగా, శుభప్రదంగా ముగించుకోవాలండి. ఈ గిరి ప్రదక్షిణలో నేర్ శివాలయం అని ఉంటుంది. దానికి అర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయము అని అర్థం. కాబట్టి భక్తుడు ఈ శిఖర శివాలయం ఎదురుగా నిలబడి శివనామ స్మరణతో ఆ అరుణాచలేశ్వరుని మీరు ప్రార్థించాలండి. ఈ విధంగా అరుణాచలేశ్వరుని ప్రార్థించడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి కోరికను ఆ అరుణాచలేశ్వరుడే తీరుస్తారండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః అని స్మరించాలండి. పరమశివ భక్తుడైనటువంటి కన్నప్ప ఆలయం అరుణాచలంలో ఉందండి. కాబట్టి అరుణాచలం వెళ్ళిన ప్రతి భక్తుడు ఈ ఆలయాన్ని సందర్శించండి. అరుణాచల పర్వత ప్రాంతానికి సమీపంలో వనవాస జీవితం గడుపుతూ ఉండేవాడు ఈ కన్నప్ప. ఆయనకు శివునిపై అపారమైన ప్రేమ ఉండేది. రోజు వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత పట్టినటువంటి వేట మాంసం, నీళ్లు మొదలైనవి శివలింగానికి సమర్పించేవాడు. ఇవి పరమ పవిత్రమైనటువంటి ప్రేమతో కూడిన నివేదికగా ఆ పరమశివుడు స్వీకరించేవాడు. ఒకరోజు శివలింగం నుండి రక్తం పారుతుంది. అది గమనించి శివుని కంటికి గాయం అయిందని కన్నప్ప తన కంటిని తీయగా వెంటనే రక్తం ఆగుతుంది. ఆ తర్వాత మరో కన్ను కూడా తీయబోయే సమయంలో శివుడు ప్రత్యక్షమై అతని భక్తికి మెచ్చి తనకు సమీప భక్తునిగా స్థానం కల్పించాడు. కాబట్టి అప్పటి నుంచి అరుణాచలంలో ఈ యొక్క భక్త కన్నప్ప ఆలయానికి భక్తుల రద్దీ పెరగడం మొదలైంది. అరుణాచల గిరి పాదములలో రమణ మహర్షి ఆశ్రమం ఒకటండి. అక్కడ ధ్యానం చేసే మనస్సుకు అసాధారణమైన ప్రశాంతతకు, ఆత్మసుఖం కలుగుతుందని భక్తులు నమ్మకం. కాబట్టి అరుణాచలం వెళ్ళిన భక్తులు రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించవచ్చు. తర్వాత మరొక ఆలయాల్లో దుర్వాస మహర్షి ఆలయం ఒకటి.
ఈ ఆలయాన్ని సందర్శించినటువంటి భక్తులు సంతానం కోసం లేదా వివాహం జరగడం కోసం ఇక్కడ ఆలయానికి విచ్చేసి ఆలయంలో ఉన్నటువంటి ఈ చెట్టుకి తమ మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పుకొని ఈ విధంగా తాడుని కడతారు. ఇలా కట్టడం యొక్క విశేషం ఏంటంటే మంచి ఫలితాన్ని ఆ దేవుడు మనకు కలిగజేస్తారని భక్తుల యొక్క నమ్మకం. అన్నమల్లేశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని సందర్శించినటువంటి భక్తులు మీకు తోచినంత అన్నదానాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకు సమర్పించండి. ఇలా సమర్పించడం వల్ల ఆ పరమశివుడే మీకు మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యములు ఆరోగ్యాలు కలిగేలా దీవిస్తారండి. కాబట్టి అరుణాచలం వెళ్ళినటువంటి ప్రతి భక్తులు ఈ ఆలయంలో ఉన్న భక్తులకి అన్నదానాన్ని సమర్పించి ఆ పరమశివుని యొక్క కరుణ కటాక్షాలు పొందాలని కోరుతున్నామండి. అలా ప్రతి ఆలయాన్ని సందర్శించినప్పుడు విభూతిని సమర్పిస్తారండి. తప్పకుండా ఈ విభూతిని తీసుకొని మీరు ఆ దేవుని యొక్క కృపని పొందాలని కోరుతున్నామండి. గిరి ప్రదక్షిణలో అత్యంత నిష్టమైనటువంటి నియమం, గిరి ప్రదక్షిణ చేసేటువంటి భక్తులు ఎడమ వైపు నుండి మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే కుడివైపు నుండి దేవతలు సిద్ధులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. కాబట్టి వారికి ఆటంకం కలిగించకూడదు. ఇలాంటి నియమాలను పాటిస్తూ అరుణాచలం వచ్చినటువంటి ప్రతి భక్తులు తమ యొక్క గిరి ప్రదక్షిణ యాత్రని పూర్తి చేసుకొని ఆ అరుణాచలేశ్వరుని యొక్క కరుణ కృప కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నామండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మా యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి.